వేధించడమే పనిగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. వేల ఎకరాల్ని పేదలకి దానం చేసిన కుటుంబంపై ఎస్సీల భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించడం దారుణమన్నారు. తప్పుడు ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం 3 గంటలకు లక్కిరెడ్డిపల్లె పిఎస్ అన్నమయ్య జిల్లాలో రమేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాయచోటి ఇన్ఛార్జి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. జిల్లా పోలీసులు అయితేనేమి రాష్ట్ర పోలీసులు అయితేనేమి ఎంతసేపు లా అండ్ ఆర్డర్ను వదిలేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఫోకస్ పెట్టి ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను హరాస్మెంట్ చేయాలని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రమేష్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ ఎటువంటిదో, మాజీ మంత్రి, ఆయన ఒకసారి ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరు వాళ్ళ చిన్నాయన చైర్మన్, అటువంటి మంచి ఫ్యామిలీలో ఈ జిల్లాలో ఫ్యాక్షన్ లేని అప్పటి నాయకులు ఎవరంటే రమేష్ రెడ్డి ఫ్యామిలీని. అటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎన్నో వేల ఎకరాలు దానం చేశారు. వాళ్ళు ఎస్సీలు భూమి ఆక్రమించుకున్నారని పెట్టడం ఇది ప్రజలు చూసి అసహించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పోలీసు వైసీపీ డ్రెస్సులు వేసుకొని పనిచేస్తున్నారా, లేకపోతే పోలీసు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనిచేస్తున్నారా, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అనేది కూడా